చాణక్య స్ట్రాటజీస్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళు బీజేపీకి డిపాజిట్ కూడా ఇవ్వలేదు. స్మార్ట్ పోల్ అనేటువంటిది కూడా కాంగ్రెస్కి ఇచ్చిండ్రు. ఆత్మసాక్షి, పీపుల్ పల్స్, తర్వాత హెచ్ఎం సర్వే, తర్వాత పల్స్ టుడే, ఇవన్నీ కూడా ఆరామస్తాను, తర్వాత వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి ఎడ్జ్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. బట్ ఎవరిచ్చినా సరే +or- 5 to 6, బట్ అందరూ కూడా కాంగ్రెస్ ఎడ్జ్ ఇచ్చారు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మిస్సెన్ చాణక్య వాళ్ళు మాత్రం అవుట్ రైట్గా బీఆర్ఎస్ పార్టీకి లీడ్ ఇచ్చినటువంటిది. బట్ అది కూడా 2% లోపటే ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. సో ఇవన్నిటిని అనాలసిస్ చేస్తే నిజంగా ఓటర్ ఎటు సైడ్ మగ్గిందన్నా, లేకపోతే ఆ పల్స్ తీయడంలోనే ఇన్స్టిట్యూట్స్ కొంచెం ఇబ్బంది పడ్డాయని చెప్పాలా? అయితే వాస్తవానికి మన గత 10 ఏళ్ళుగా ఎప్పుడు ఎన్నిక జరిగినా, ఏ ఎన్నిక వచ్చినా కూడా చూస్తున్నాం. బై ఎలక్షన్ కావచ్చు, సాధారణ ఎన్నికలు వచ్చినా కూడా దాదాపు ఒక 10 సర్వేలు సంస్థలు మన రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నాయి. కొన్ని నేషనల్ సంస్థలు ఉన్నాయి, అలాగే మన స్థానికంగా ఉన్న కొంతమంది జర్నలిస్టులు చేస్తూ ఉన్నారు, రకరకాల సంస్థలు ఉన్నాయి. వీటిలో నేను మనం చూస్తే మెజార్టీ అన్నీ కూడా 5 to 6 లేదా 3 to 4%తో కాంగ్రెస్కి ఎడ్జ్ ఇచ్చారు. కొన్ని ఓన్లీ 1-2 సంస్థలు మాత్రం బీఆర్ఎస్కి ఇచ్చినాయి. ఇక బీజేపీ అంటే కనీసం ఎవరు కూడా లెక్కలో కూడా తీసుకోలేదు. మరి